హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర రైతులందరికీ అదిరిపే శుభవార్త. ఇప్పుడే మనకు అందిన వార్త ఏంటంటే, ఈ రోజు నుంచి రైతు బంధు డబ్బులైతే మీ అకౌంట్లో అయితే పడుతున్నాయండి. మరి ఎవరెవరికి పడుతున్నాయి, మరి ఎన్ని ఎకరాలు ఉన్న వారికి పడుతున్నాయి, మరి ఎప్పటి వరకు పడుతున్నాయి తెలుసుకునే ముందు ఒక లైక్ చేయండి. మరి భూమి సాగు చేయాలా? కొంతమందికి రద్దవుతున్నాయండి. మరి కొంతమందికైతే రద్దవుతున్నాయి. మరి 15,00,000 మందికి రైతు బంధు డబ్బులు రద్దవుతున్నాయి. కానీ కొంతమందికి మాత్రము రైతు బంధు అంటే రైతు భరోసాగా మార్చిన డబ్బులైతే 3-15 ఎకరాల వరకైతే పడుతున్నాయా లేదా తెలుసుకునే ముందు ఒక లైక్ అయితే చేయండి. లైక్ చేయడం వల్ల వీడియో అనేది బూస్టప్ అవుతుంది. ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ అనేది చేరుతుంది. ఇక లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలకైతే వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరైతే ఇక లైక్ చేయండి. రైతు బంధు డబ్బులైతే మనకైతే ఇప్పుడైతే లోక్సభ ఎన్నికలు కూడా అయితే తెలియజేసింది. ఈ రైతు బంధు డబ్బులైతే మీకైతే ప్రతి ఒక్కరికైతే ఇక 3-4 ఎకరాలైతే పడుతున్నాయండి. ఇక రాను రాను రోజుల్లో 3-10 ఎకరాలైతే ఇక కొంచెం టైం అనేది పడుతుంది. ఇప్పుడు చాలామందికి ఉద్యోగుల వేతనాలు ఇవ్వడం వల్ల ఈ డబ్బులనేది లేట్ అయ్యాయి. అలాగే 2,00,00,000 అయితే ఇప్పుడు అప్పుగా తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరికైతే డిస్ట్రిక్ట్‌ల వారి, జిల్లాల వారీగా కూడా క్యాస్ట్‌ల వారీగా ప్రతి ఒక్కరికి రైతు బంధు అయితే పడడం జరుగుతుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి జమ అవుతున్నాయి. 3-4 ఎకరాల వరకైతే ఇక కంపల్సరీ అయితే జమ అవుతున్నాయండి. ఇక రాను రాను రోజుల్లో 10 ఎకరాల వరకు కూడా జమ చేస్తామని ఇక లోక్సభ మనకు సభలో అయితే మన సీఎం రేవంత్ రెడ్డి గారైతే చెప్పడం జరిగింది. ఇక ప్రతి ఒక్కరైతే మీరు వెంటనే అయితే మీరు ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే మీకు వెంటనే ఈ విషయం అయితే తెలుస్తుంది. మీకు ఫోన్ల ద్వారా మెసేజ్‌లు అనేది కూడా వస్తాయి. ఇంకా అలాగే ఇక పాస్‌బుక్కు, ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్‌బుక్ రన్నింగ్‌లో ఉండాలి. ఇంకా ఈకేవైసీ చేసుకోండి. పట్టా పాస్‌బుక్ జిరాక్స్ ఉండాలి. అలాగే కొంతమందికి రద్దు అవుతున్నాయి అన్నాం కదా! కొంతమందికి ఇప్పుడు స్వాధీనం చేసుకున్నారు. చెరువులు కొంతమంది ఆక్రమించుకున్నారు. అలాగే కొన్ని భూములు ఆక్రమించుకున్నారు. అలాంటి వారికి కూడా రద్దు అవుతున్నాయి. అలాగే రైతు బంధు డబ్బులు కొంతమంది భూమి సాగు చేయకపోవడము, వ్యాపారం చేసుకోవడము, ఇలాంటివి చేసేవారికి కూడా రద్దవుతున్నాయి. వెంటనే మీరైతే సాగు చేయండి. వ్యవసాయం చేసిన వారికి మాత్రం 3-4 ఎకరాల వరకైతే పడడం జరుగుతుంది. చూసారు కదండీ! ఒక లైక్ అయితే చేయండి. లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది అందరికీ చేరుతుంది.